హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అటుకుల తాలింపు ఏంటి అని అంటే ఎవరి వే ఆఫ్ మేకింగ్ అనేది వాళ్ళకు ఉంటుంది. నా వేలో నేను సింపుల్గా ఎలా చేశానో చూపిస్తాను. ఫస్ట్ ఒక చిల్లుల గిన్నె తీసుకొని అందులో అటుకులు వేసి ఇలా అటు ఇటు ఆడిస్తే ఏమన్నా మెస్సీ అంత ఏమైనా ఉన్నా కూడా మొత్తం వెళ్ళిపోతుందండి. నెక్స్ట్ ఒక దాంట్లో బేసన్లో వాటర్ అయితే తీసి పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి ఒక బాండి పెట్టుకొని హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, పల్లీలు, శనగపప్పు వేసి అవి కొంచెం ఫ్రై అయినాక అందులోకి ఒక 3 పచ్చిమిర్చి, ఒకటి ఆనియన్ అండ్ ఒక 2 ఎండుమిర్చి అయితే వేసి ఫ్రై చేశాను. అవి ఫ్రై అయిన తర్వాత చూస్తున్నారు కదా, అటుకులు అయితే ఇలా నేను కడుక్కుంటాను. ఎందుకనంటే అవి డ్రైన్ చేసిన దానికన్నా ఇట్లా చేసుకుంటే బెటర్ అనమాట. చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా అయితే అయిపోతుంది. ఇది ఒక చిన్న టిప్ కింద అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసి ఒకసారి కలుపుకుంటున్నాను. నెక్స్ట్ అటుకులు మొత్తం ఒకసారి పైకి తీసేసి స్క్వీజ్ చేసుకోవాలి. ఆనియన్స్లోనే సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే పచ్చిమిర్చికి ఉప్పు అనేది యాడ్ అయ్యి టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఒక్కసారి తీసుకుంటే అటుకులు అనేది మనకి బెటర్ అనమాట. అవన్నీ వాటర్ తీసేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్లోకి అయితే అటుకులు వేసి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ వెళ్ళాలి. మనం ఏంటి అని అంటే ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ కొంచెమే వేసాము, పైన కూడా ఇంకొంచెం వేసుకుంటే అటుకులకి కూడా సాల్ట్ అనేది పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇవనేది మంచిగా ఫ్రై అయ్యే వరకు అయితే బాగా ఫ్రై చేయాలి. ఇంకోటి ఏంటి అని అంటే అటుకులు మొత్తం కలిపిన తర్వాత పైన లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3 to 5 minutes కదలకుండా ఉంటే ఏంటి అని అంటే అటుకులు మంచిగా ఫ్రై అయ్యి కొంచెం రోస్టెడ్ టేస్ట్ అయితే వస్తుంది. అట్లా టేస్ట్ బాగుంటాయి. మీకు కూడా నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే అసలు గొంతు బాగాలేకపోవడం వల్ల వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే అవ్వట్లేదు. ప్లీజ్ రెస్పాండ్. కొంచెం హెల్త్ సెట్ అయిన తర్వాత రెగ్యులర్ వీడియోస్ అయితే వస్తాయి. చూస్తున్నారు కదా, ఇలా అడుగు కొంచెం క్రిస్పీగా వస్తే అటుకులు కూడా మంచిగా క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. నచ్చితే మీకు కూడా ట్రై చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మీరు కూడా ఒకసారి ఈ వేలో అటుకులు తాలింపు వేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీకు ఇంకేమైనా టిఫిన్ రెసిపీస్ కొత్తగా కానీ ఓల్డ్వి కానీ ఏమైనా కావాలని అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, కంపల్సరీ చేయడానికి ట్రై చేస్తాను. చూస్తున్నారు కదా, ఇక్కడ అటుకుల తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇష్టం ఉన్న వాళ్ళు పైనుంచి మిక్చర్ అయినా వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లేదంటే నిమ్మకాయ పికిల్తో తిన్న టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి.